ఇంటికల్లా విజయవాడ అవును. వచ్చేస్తాను ప్రశాంతం నాకు. అక్కడ అంతే. పెద్ద ట్రాఫిక్ అవును. గోల ఉండదు, ఇక్కడ పెద్ద ట్రాఫిక్ గోల ఉండదు. మీకు టైం టైం కూడా వేస్ట్ వేస్ట్ అవ్వదు. అవ్వదు. డే జర్నీ అయితే టైం అంతే. వేస్ట్. ఇక్కడ విజయవాడలో నన్ను హ్మ్. 11కి వదిలేసి ఇక్కడ ఉన్నోళ్ళని 12కి హ్మ్. తీసుకుని అక్కడికి పోయాడు అనుకోండి, ఇక్కడ 1 గంటకో అవును. 2కో, ఇక పార్కింగ్ హ్మ్. ఛార్జీలు ఇక్కడ అక్కర్లా అక్కడ అక్కర్లా, ఇలా అదే డబ్బులు కదా! మిగులుతాయి. అవును. నైట్ సర్వీసెస్ అందుకు ఎక్కువ తెలివైన నడుపుతాడు. అవును. ఆ తెలివైన ఆలోచన. ఆ హ్మ్. విధంగా దాని హ్మ్. నుంచి తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి అవును. పెద్ద బొక్క హ్మ్. పడింది. ఇప్పుడు ఈ అవును. సర్వీసెస్ ఈ 4 రోజులు ఆపడం వల్ల వందల హ్మ్. కోట్ల రూపాయలు అద్దె కింద కట్టాలి. ఫ్లైట్స్ అక్కడ ఉంచడం వల్ల ఓకే. వందల హ్మ్. కోట్ల అద్దెలు కట్టాలి. నెంబర్ 1. అది. హ్మ్. రెండవది, హ్మ్. ఇప్పుడు ప్రభుత్వం కొట్టిన దెబ్బ 10 అంటే, ఈ 10 కూడా ఏం చేస్తుంది ప్రభుత్వం? బిజీ రూట్స్, ఇప్పుడు కొన్ని రూట్లు ఉన్నాయి. హ్మ్. 100కి హ్మ్. 80% పైన 100% ఆక్యుపెన్సీ కూడా ఉంటుంది. ఖాళీ కూడా ఉండదు హ్మ్. కొన్ని హ్మ్. కొన్ని రూట్లలో. హ్మ్. అలాంటి రూట్లలో ఎక్కువగా సర్వీసులు నడుపుద్ది వీళ్ళు, హ్మ్. ఇండిగో. హుహు. హ్మ్. హ్మ్. ఆ రూట్లనే ఇప్పుడు క్యాన్సిల్ చేసి వీళ్ళకిస్తున్నారు మిగతా ఓకే. సర్వీసెస్. హ్మ్. ఏ హ్మ్. 30-40% ఆక్యుపెన్సీ ఉన్న రూట్లలో నడుపుకోవాలి వీడు. ఇదో హ్మ్. పెద్ద దెబ్బ పడుద్ది వాళ్ళకి, ఇండిగోకి. అంటే భారీ లాస్ ఇండిగోకి ఒక భారీగా రకంగా ఇప్పుడు చాచి ఇంకా. చెంప దెబ్బ కొడుతున్నారు వీళ్ళు. వాడు ఇండిగో వాడు హ్మ్. మోసం చేస్తే ఆ మోసానికి హ్మ్. చాచి చెంప దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు వీళ్ళు. వాడు హ్మ్. అవును. సోరోస్కి హ్మ్. అమ్ముడు పోయాడా